వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. రైట్, మనం మాట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ఆనాడు ప్రభుత్వం ఎందుకు ఆపేసింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారనేటువంటి అంశాన్ని. రైట్, ఇదే అంశం గురించి మనం ఇందాక మాట్లాడుతూ విజయభాస్కర్ గారితో మాట్లాడుతూ ఒక చోట ఆగిపోయాం. మనం అక్కడ నుంచి మళ్ళీ మొదలెడదాం. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 10 నుంచి 15 లక్షల వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేదా అబ్రాడ్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో పీజీస్ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనేటువంటిది ఈ మేజర్ ప్లాన్ యొక్క లేదా ఈ పథకం యొక్క మేజర్ ఉద్దేశం. విజయభాస్కర్ గారు, చంద్రబాబు నాయుడు గారే లేదా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని మళ్ళీ ముందు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉంది కదా. ఇప్పటికే చాలా అంశాల్లో విద్యార్థులకు కావచ్చు లేదంటే ఇలాంటి పథకాలకి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి కావచ్చు చాలా ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని కేవలం అంటే జస్ట్ 437 437 మంది కేవలం వీళ్ళకి మాత్రమే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సాయం చేసింది అనేటువంటిది అఫీషియల్గా చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటలు. ఇవేం మేము చెప్తున్నటువంటి మాటలు కాదు, ఇంకోటి కాదు. ఎందుకు ఇంత తక్కువ? అంటే విద్యార్థులు అంటే చిన్న చూప, లేదంటే అబ్రాడ్కి వెళ్ళాలని అబ్రాడ్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళంటే చిన్న చూప ఆనాటి ప్రభుత్వానికి? వీళ్ళది పుట్టుకతో వీళ్ళది నేను ముందుగా చెప్పినట్లు వీళ్ళది మొదటి నుంచి ఏంటంటే కులతత్వం ఎక్కువగా ఉన్నటువంటి కులతత్వం అనేదానికంటే వారి కులస్తులే వారిని మా కులం కాదని కూడా అంటున్నారు. సరే, వాటిని పక్కన పెడితే ఏంటంటే కొంతమందిది ఏంటంటే ఇతరులు ఎదిగేది ఇష్టం ఉండదు. పరులు కలిమికి పుర్లి ఏడ్చే పాపికి ఎక్కడ సుఖం కద్దో అన్నాడు మహాకవి గురజాడ గారు. పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికి ఎక్కడ సుఖము కొద్దో అన్నాడు మహాకవి గురజాడ గారు. కొంతమంది ఎదుగుదలని కొంతమంది జీర్ణించుకోలేరు. మనమే ఎల్లకాలం వెలుగులో ఉండాలా, మిగతా వాళ్ళంతా అంధకారంలో ఉండాలా. అంధకారంలో ఉంటేనే పైగా వాళ్ళ నాన్న వచ్చింది కూడా అంధకారంలో విద్యార్థులను ఉంచాలా సమాజాన్ని అని కాసు బ్రహ్మానందరెడ్డి గారు పెట్టిన రెడ్డి కాంగ్రెస్ నుంచే వాళ్ళ నాన్నగారు ఫస్ట్ టైం పోటీ చేసింది. వాళ్ళ నాన్న పోటీ చేసింది ఇందిరా కాంగ్రెస్లో కాదు, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్లో. ఆ బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన తర్వాత ఇందిరా కాంగ్రెస్లో చేరాడు. ఇందిరా కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని బలహీనపరుస్తూ వచ్చాడు. తిరిగి ఆ పార్టీలోనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆ పార్టీని నిర్వీర్యం చేసి ఈయన వైఎస్ఆర్సీపీగా నామకరణం చేశాడు. మరి వారి మొదటి నుంచి ఏంటంటే ఇతరులు ఎదిగేది ఇష్టం ఉండదు, పరులు పచ్చగా ఉండాలనే ఉద్దేశం వారికి లేదు, ఎవరు ఎదగకూడదు. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారిని ఎందుకు ఉదాహరించానంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు పరీక్షలు లేకుండా చేశారు. బ్రహ్మానందరెడ్డి 6th to 9th పరీక్షలు లేవు. ఓకే, మరి ఎలా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఎలా? నెక్స్ట్ 10th ఎగ్జామ్స్. అప్పుడు ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు కొంతకాలం, తర్వాత ఎస్ఎస్సి అన్నారు, 10th క్లాస్ అంటారు దాన్ని. అదేవిధంగా మధ్యలో 7వ తరగతికి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టారు మధ్యలో. అప్పటికి దాదాపు పివి నరసింహారావు గారు అనుకుంటాను ఆ టైము. బ్రహ్మానందరెడ్డి గారి టైంలో హై స్కూల్లో పరీక్షలు ఉండేవి కాదు. పరీక్షలు లేకుండా జస్ట్ అటెండెన్స్ చూసేసి పాస్ చేసేయమన్నారు. అటెండెన్స్ గడింది హై స్కూల్ లెవెల్లో మేనేజ్ చేసుకునేవాడు. మరి ఆనాడు అటెండెన్స్ ఏదో మేనేజ్ చేసుకున్న వాళ్ళంతా పాస్ అయిపోతారు. మరి అంటే దాని ఉద్దేశం ఏంది, వీళ్ళు చదువుకుంటే ప్రతిభావంతులు అవుతారు, చదువుకుంటే మునగాళ్ళు అవుతారు. కాబట్టి చదువు లేకపోతే అల్లరి చిల్లరగా గాలికి తిరుగుతుంటారు. వాళ్ళలో జ్ఞాన సంపాదన ఉండదు, జ్ఞానార్జన ఉండదు. కాబట్టి వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు, స్కిల్ ఉండదు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ కనబడుతూ ఉన్నారు కదా సార్ నాకు. ఆ చదువుకున్న వాళ్ళు అనేది అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో బాగా వాళ్ళని పూనిచ్చి చదివిస్తున్నారు కదా. వాళ్ళకి పాత రోజుల్లో స్కూల్స్లో క్రాఫ్ట్ ఉండేది, అదేవిధంగా డ్రాయింగ్ ఉండేది. ఇప్పుడు అదేవిధంగా వాటి స్థానంలో బ్రహ్మాండంగా నిరంతరం ట్యూషన్, కోచింగ్ వల్ల చదువు వస్తుంది. కాకపోతే మానసిక వికాసానికి ఆటలు పాటలు ఉండాలన్నారు, కాకపోతే అవి కొంత తగ్గాయి. బాల్యంలో కాస్త సిలబస్లు పెరిగాయని చెప్పి కాల్ చేస్తున్నాం. అది కొంతమంది విద్యార్థులు జీర్ణించుకోగలరు, కొంతమంది జీర్ణించుకోలేకపోవచ్చు మానసికంగా. బట్ అసలు పరీక్షలే లేకుండా చేసిన దానికంటే కాకపోతే ఇప్పుడు చదివించడం ఎక్కువైంది. అప్పుడు ఎవరో ఒకరో అరా విద్యార్థి తప్పితే మిగతా వాళ్ళంతా పరీక్షలు లేవు కదా అని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఆ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు సాముకి లేత అన్నారు. సాముకి మరి విద్య ఒక సాము. మరి ఆ విద్య ఏ వయసులో సంపాదించాల్సిన విద్యార్థిని ఆ వయసులో సంపాదించకపోతే
విద్యార్థులు ప్రతిభా పాఠవాలు ఎలా వెల్లడవుతాయి వారి జ్ఞానార్జన చేయనప్పుడు? అంటే ఆనాడే కాసు బ్రహ్మానందరెడ్డి గారి పార్టీలో చేరిన వాళ్ళ నాన్న అంధకారంలో సమాజాన్ని ఉంచి మనం ఎల్లకాలం పరిపాలించాలంటే పోయి ప్రజలంతా అంధకారంలో ఉండాలా, అజ్ఞానులుగా ఉండాలని ఆశయాలు కలిగిన ఆ పార్టీలో పోటీ చేసి ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న. అంటే ఇది జీన్స్ అంటారు. జీన్స్. ఆ జీన్స్లో నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏముందలే అనే ఒక నిర్లక్ష్యతోని, కాకపోతే ఓట్ల కోసం ఏదో నామినల్గా పథకాలు పెట్టి మేము అది చేసాం ఇది చేసామని చెప్పడమే కానీ చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. బట్ ఆయన పిల్లలు మాత్రం అబ్రాడ్లో చదువుతా ఉన్నారు. ఆయన పిల్లలు అబ్రాడ్లో, 2 కుమార్తెలు అబ్రాడ్లో చదువుతున్నారు, వారు చదువుతున్నారు. మనకేమి అభ్యంతరం లేదు వారి పిల్లల్ని చదివించుకుంటే. అందరూ చదవాలి సార్, కాకపోతే ప్రాబ్లం ఇది అందరూ చదవాలి. మనం నాశనమైనా 10 మంది పచ్చగా ఉండాలి అనే కోరిక ఉండాలి పాలకుడికి. పాలకుడు త్యాగం చేయాలి, తన కాలాన్ని, తన దేహాన్ని, తన గేహాన్ని, తన విద్యని, సర్వస్వాన్ని జగజ్జనుల కోసం త్యాగం చేసిన వాడే నాయకుడు. ఎన్టీ రామారావు వచ్చాడు, ఎలా వచ్చాడు? అన్నీ త్యజించి వచ్చాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చిన్న వయసులోనే మరి నడుచుకుంటా స్కూల్కి వచ్చాడు. 5-6 కిలోమీటర్లు నడుచుకుంటా చంద్రగిరికి వచ్చాడు, చదువుకున్నాడు, యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు అయ్యాడు. పోతే అదేవిధంగా స్వయం కృషితో కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు, స్వయం కృషితో మంత్రి అయ్యాడు. ఆయనకి రాజకీయ నేపథ్యం ఏం లేదే, మర్డర్లు చేయలేదే, మరి కుంభకోణాలు చేయలేదే, స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదిగాడు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఆయన ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, పరిపాలనా దక్షుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకొని ఈరోజు ఆయన మొన్న ఒట్టి పుణ్యానికి అరెస్ట్ చేస్తే 68 దేశాలలో తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు భారతీయులు. నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, మొత్తం ఎంటైర్ ఇండియన్స్ ఈ విదేశాల్లో ఉండేవాళ్ళు. అదే కాకుండా విదేశీయులు కూడా ఎంతోమంది, అదేవిధంగా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు ఆయన అరెస్ట్ చేశారంటే. మరి అంత ఘన చరిత్ర, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదిగిన నేత ఆయన. ఇతను ఫ్యూడల్ లార్డ్ మనస్తత్వం కలిగిన వాడు. పోతే విషబీజాల్లో నాటడానికి ప్రయత్నించే మనిషి సమాజంలో. ఆయన ఒక ముఠాకి అధినేత మాత్రమే, అధినేత. ఇది మధ్యయుగాల్లో నడిచింది, మా చెంగిజ్ ఖాన్ టైంలో నడిచింది, లేకపోతే మధ్యయుగాల నాడు భారతదేశ చరిత్రలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే ఆ కాలంలో నడిచింది. ఈ కాలంలో నడవు. కాకపోతే ప్రజలు ఏంటంటే కుర్రవాడు సుపరిపాలన అందిస్తాడేమో చూద్దాం, పాపం తండ్రి చనిపోయాడు, తను ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు, అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. కానీ ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి విన్నటువంటి మాట ఏంటంటే వీళ్ళ అధికారం, అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కొద్ది సమయం అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ నెగిటివిటీ మూట కట్టుకుంటుంది అనేటువంటి మాట కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ప్రజలు 164 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు, అత్యధిక పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. మరి ప్రజలు ఆకాంక్ష, మరి వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, పోతే కుంభకోణాలు, వీటన్నిటికీ విసుగు వేశారు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మరి అర్ధరాత్రులు అక్రమంగా అరెస్టులు చేసింది, పైగా దాడులు చేసింది. మరి అదేవిధంగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి పోయిన వాళ్ళని కిడ్నాప్ చేసింది, కొట్టింది, చంపింది. మరి ఇన్ని అకృత్యాలు చేశారు కదా. మరి వాళ్ళని చట్టం పని తను చేసుకుపోతుందంటే ఎట్లా? ముందు వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ నోరు బారేసుకున్నటువంటి నెల్లూరు అనిల్నో, లేకపోతే రోజానో, లేకపోతే శ్రీరెడ్డినో, లేకపోతే పోసాని మురళీకృష్ణనో, లేకపోతే అంబటి రాంబాబునో, లేకపోతే పోతే అతను వంశీనో, లేకపోతే కొడాలి నాని, ఇలాంటి వాళ్ళు చాలామంది బరి తెగించి మాట్లాడారు కదా ఆ రోజు. మరి వాళ్ళందరినీ వాళ్ళు బయట తిరుగుతున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకా చాలామంది, వీళ్ళంతా అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళంతా బయట తిరుగుతున్నారు. వాళ్ళని టకటక లోపలేసేస్తే పోతుంది కదా, అధికారం మన చేతిలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పాత కేసులు ఉన్నాయి, 18 కేసులు, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ ఢిల్లీలో సిబిఐ దగ్గర కొన్ని కేసులు, ఈడీ దగ్గర కొన్ని కేసులు, మొత్తం 18 కేసులు ఉన్నాయి కదా. మరి అక్కడ యాక్టివేషన్ లేదు ఆ కేసులు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అనేక ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఉంది, అదేవిధంగా మిగతా శాఖల్లో అనేక అవినీతి జరిగింది కదా. మరి మైన్స్లో జరిగింది, ఫారెస్ట్లో జరిగింది, పోతే వ్యవసాయ శాఖలో జరిగింది, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో జరిగింది, అన్ని శాఖల్లో జరిగింది కదా. కొత్త కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద బుక్ చేసి వీళ్ళందరినీ లోపలేస్తే పోతుంది కదా అనే అభిప్రాయాలు కొంతమందిలో ఉన్నాయి కదా. మీరు ఎందుకు చేయడం లేదు, అందుకని మీ మీద అసంతృప్తిగా ఉందని. మేము కక్ష సాధించేది ఎవరు? ఫ్యాక్షనిస్టులు కక్ష సాధిస్తారు, ప్రజాస్వామిక వాదులు కక్ష సాధించరు. మాది శ్రేయోరాజ్య స్థాపన మా ఉద్దేశం.
శ్రేయోరాజ్య స్థాపన కోసం రాజకీయాల్లోకి వచ్చిన మా కూటమి రథసారథి చంద్రబాబు నాయుడు గారు ఆయన చట్టం తన పని తాను చేసుకుపోవాలనే ఉద్దేశంతో, పైగా మేము ఇవన్నీ పట్టించుకుంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే రేపు ఈయన పరిపాలనలో 5 సంవత్సరాలు అరాజక పరిపాలనలో వచ్చిన కంపెనీలని మా హయాంలో మేము ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు మేము మొత్తం వాళ్ళందరినీ సిద్ధం చేసిన పరిస్థితుల్లో ఈ మహానుభావుడు వచ్చేసిన తర్వాత అన్ని కంపెనీలు భయపడి కమిషన్లు అడిగారు, భాగస్వామ్యం అడిగారు. అందుకు వాళ్ళు ససేమరా అన్నారు, కాదన్నారు, కూడదన్నారు. మరి అవి సహించలేని వీళ్ళు అట్లయితే మా గడ్డ మీద అడుగు పెట్టొద్దు అన్నారు. దాంతో మొత్తం మన రాష్ట్ర అభివృద్ధి ప్రగతి ఆగిపోయింది. మరో పక్క మన యువతకు రావాల్సిన ఉపాధి అవకాశాలన్నీ మనం కోల్పోయాము. మరి 5 సంవత్సరాలు వాళ్ళని బెంబేలు ఎత్తిచ్చాడు, భయపెట్టాడు. కాబట్టి ఎవరు రాలేదు. ఇప్పుడు తిరిగి మరలా వాళ్ళందరినీ బతిమలాడుకుంటున్నాం. పోతే మేము సింగిల్ విండో విధానం ద్వారా మీకు సత్వరమే మేము అనేక పారిశ్రామిక అవకాశాలు ఇస్తాం, మీకు నీటికి కొరత లేదు, ల్యాండ్కి కొరత లేదు, మీకు ఎన్విరాన్మెంట్ ఇది లైసెన్సులు పర్మిట్లు మేము అన్నీ ఇప్పిస్తాం, మీకు ఏమి ఇబ్బంది లేదన్నా కూడా తటపటాయిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ ఫ్యాక్షనిస్టు ఏం గోల్ చేస్తాడో, ఏమి ఇబ్బందులు పెడతాడో, ఏమేమి తగలబెట్టిస్తాడో కంపెనీలని. అంటే ఆ భయం మీకు ఉంది? అయితే మాకు లేదు. మాకు ఏంటంటే ప్రజలు ఇప్పుడు తెలుసుకునే కదా రిలీజ్ అయ్యి మాకు అధికారం ఇచ్చారు. మళ్ళీ తిరిగి మేము అధికారంలో రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తిరిగి మళ్ళీ రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి, అంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు హైదరాబాద్లో మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ వాసి మర్రి చెన్నారెడ్డి లాంటి పెద్ద మనిషిని దించడానికి మరి మత కలహాలు రేకెత్తిచ్చాడా కాదా వైఎస్? మరి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ నాన్న మీద కాల్పులు ఎందుకు జరిగాయి? ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి, ఎంతోమందికి అన్యాయం చేశాడు కాబట్టి వాళ్ళు ఖచ్చిత తీర్చుకోవడానికి ఆ రోజు కాల్పులు జరిగింది సెక్రటేరియట్లో. అదేవిధంగా ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అదే జెన్స్ నుంచి వచ్చిన మనిషి కాబట్టి, ఈయన ఇంకా ఆధునికమైన ఫ్యాక్షనిస్ట్ కాబట్టి, ఈ మహానుభావుడు ఎక్కడ ఏమి రేకెత్తిస్తాడో, ఏమేమి పిషన్లు పెడతాడో, ఏమేమి అలజడులు చేస్తాడో, ఏమేమి బెదిరింపులు చేస్తాడో అని చెప్పే భయాందోళన మధ్య పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నారు. అయితే వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళందరినీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము సేకరించిన ల్యాండ్ పూలింగ్లో మేము సేకరించిన ల్యాండ్ చాలీతట్లేదు, ఇప్పటికే అయిపోవచ్చింది. ఇంకా 2000 ఎకరాలు సిఆర్డిఏ పరిధిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మేము మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలి. హైదరాబాద్ నగరంలో లక్షల ఎకరాలు ఉంది ప్రభుత్వ సంస్థలు పెట్టుకోవడానికి. ఇక్కడ ఆ రోజు ఇది గోల్కొండ కోట కేంద్రంగా కులీ కుతుబ్ షాలు రాజ్యస్థాపన చేశారు. తర్వాత కులీ కుతుబ్ షాల తర్వాత ఆసఫ్ జాహీ వీళ్ళు వచ్చారు, ఎవరు నిజామాబాద్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు 7 మంది రాజులు పరిపాలన చేశారు. 48 సెప్టెంబర్ 17 నిజాం రాజు లొంగిపోయాడు. సర్దార్ పటేల్ గారు సైనిక చర్య జరిపిన తర్వాత మరి ఈరోజు వారి హయాంలో ఇక్కడ ఉన్న భూములు అన్నీ లెక్కేసుకుంటే కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. నవ్యాంధ్రకి ఎకరాలు లేవు. సేకరిస్తే పంటలు పండే భూములు సేకరిస్తున్నారంటారు. ఎక్కడ సేకరించాలా? అడవిని కొట్టేయాలనా? మరి ప్రభుత్వానికి ఒక చోట లక్షల ఎకరాలు ఎక్కడుంటాయి? ఉండవు కదా. అనివార్య పరిస్థితి, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు పేషెంట్ని బతికించాలి. మరి ఆపరేషన్ నొప్పి అంటే ఎట్లా? అప్పటికి నొప్పి లేకుండా చేయడానికి మొత్తం మంది ఇస్తాం. అయినా మళ్ళీ రేపు కుట్లు తీసేటప్పుడు కూడా కొంచెం చురక్కమంటుంది. అది కూడా నొప్పి అంటే ఎట్లా? ఏది లేకుండా నీకు పేషెంట్ జీవించాలంటే కష్టం కదా, ఆపరేషన్ జరగాలి కదా. అందుకని కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొన్ని నొప్పులు తప్పవు. ఈ పరిస్థితుల్లో 44,000 ఎకరాల పైన మేము సేకరించడానికి మళ్ళీ సిద్ధం అవుతున్నాం అని చెప్పి మరలా వాళ్ళు ముందుగానే ప్రారంభించారు సాక్షి మీడియాలో. మరి అవసరాలకి కావాలన్నా పర్లేదు అనేక సంస్థలు ముందుకు రాబోతున్నాయి, పారిశ్రామిక సంస్థలు. వాళ్ళందరూ మాకు స్థలాలు చూపించండి అంటున్నారు. చూపించాలంటే మేము మొత్తం ఇప్పుడు రైతులు ముందుకు వస్తున్నారు చాలా మంది. డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్నోవేటిబుల్ సార్. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆ బాధ్యతల్ని మొదటి నుంచి ఎలా మోస్తున్నాడు, ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకుని రైతులందరికీ ఆయన చిరపరిచితుడు, సౌమ్యుడు. ఆయన పోయి కూర్చుంటే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ప్రగతి కాముకుడని, పోతే చంద్రబాబు నాయుడు గారు పాలన, ఆయన పరిపాలన దక్షతను వాళ్ళు అంతా గొప్పగా భావిస్తారు. కాబట్టి నారాయణ గారు పోయి చెప్పంగానే వాళ్ళంతా నారాయణ గారితో కూర్చొని మా భూములు తీసుకోండి, మా భూములు తీసుకోండి అంటారు. వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు మళ్ళీ భూములు ఇవ్వొద్దని. వీళ్ళని ఏమనుకోవాలా అంటే ఏదో సామెత ఉంది కదా, మేసేగాడిదని కూసేగాడిది చెడగొడుతుంది. ఈ విధంగా మేము పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకూడదు,
మేము అమరావతి నిర్మాణం చేయకూడదు, పరిశ్రమల్ని తేకూడదు, మేము రోడ్లు వేయకూడదు, మేము ఎయిర్పోర్ట్లు కట్టకూడదు, మేము అదేవిధంగా భవిష్యత్తులో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయకూడదు, ఏమి చేయకుండా ఉండాలా, మేమేం చేయలేదని చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలా. సార్ చివరిగా ఒక మాట చెప్పండి, అంటే మన ఈ డిబేట్ని కంక్లూడ్ చేసే కంటే ముందు ఇప్పుడు అంబేద్కర్ విద్యా దీవెన విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకం కింద టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? ఇన్ని వేల మందికి లేదా ఇన్ని వందల మంది విద్యార్థులకు మేము హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశాన ఈ 5 ఏళ్ల పాటు? అంటే గతంలో 2014, 2015 ఆ 5 years అప్పుడు ఉన్న గైడ్లైన్స్ సేమ్ గైడ్లైన్స్ అమలు చేస్తారా, మళ్ళీ కొత్త గైడ్లైన్స్ పెట్టి ఇంకా నిధులు ఇంకా పెంచే అవకాశం ఉందా? నిధులు పోతే ఇప్పుడున్న పెరిగినటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం, విదేశాల్లో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ వాటి ప్రకారం అక్కడ కాస్ట్ ఆఫ్ ఇది స్కూల్ అడ్మిషన్స్, కాలేజ్ అడ్మిషన్స్ ఎట్సెట్రా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరలా పునఃప్రారంభిస్తున్నారు కాబట్టి, అయితే మహనీయుడి పేరు మరలా తిరిగి రీనేమింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ విద్యా పథకానికి సంబంధించి ఉన్నతాధికారులు గైడ్లైన్స్ తయారు చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తారు, వారు క్యాబినెట్ దృష్టికి తెస్తారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత గైడ్లైన్స్తో, పూర్తి గైడ్లైన్స్తో జీవో విడుదలవుతుంది. కాబట్టి ఈ అంబేద్కర్ గారి పథకాన్ని నిత్యనూతనంగా ఈ మా 5 ఏళ్ల పాలనలో జరుగుతుంది. కాబట్టి ఎంతోమంది దళిత, మైనారిటీ, బీసీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి గొప్ప పథకం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచిది, ఎంతో అప్లిఫ్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. మరో వీళ్ళంతా అభినవ్ అంబేద్కర్లు కావాలని మేము ఆశిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. వీళ్ళంతా బాగా వెలుగులోకి రావాలా, వీళ్ళ వెలుగు రేఖలు భారతదేశం అంతా పరుచుకొని ప్రతివాడు ఒక అంబేద్కర్ లాగా తయారు కావాలని మా ఆకాంక్ష. రైట్, అది విజయభాస్కర్ గారు. అదేవిధంగా ఇప్పుడు జాయిన్ అయినందుకు వీరశేఖర్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. ఫైనల్గా ఒక మాట నేను చెప్తాను, ఏ దేశం ఎగినా ఎందుకు అలిడినా పోడరాని తల్లి భూమి భారతిని అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళి మనం చదువుకున్నా సరే తిరిగి మన ల్యాండ్ని, చంద్రబాబు గారు కూడా ఇవాళ అదే గుర్తు చేశారు, ఎక్కడున్నా సరే నెవర్ ఎవర్ ఫర్గెట్ ద ల్యాండ్ విచ్ గివ్ యూ ద బర్త్ అనేటువంటి మాటని. ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ విద్యార్థులందరికీ మళ్ళీ ఈ పథకాన్ని తీసుకొస్తున్నందుకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్టూడెంట్స్ కోసం హెల్ప్ చేయబోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.